నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, జనవరి 26 సందర్భంగా పద్మ అవార్డ్స్ అనౌన్స్మెంట్ జరిగింది. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి దీనిపైన తీవ్ర దుమారం. అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే కొంతమందికి రాలేదని కొందరు వాదన, అర్హత లేని వారికి ఇచ్చారని కొందరు వాదన. ఏంటి మేడం మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పద్మ అవార్డుల మీదనే నాకు చాలా సందేహాలు, చాలా ప్రభుత్వాల యొక్క రాజకీయ పునరావాసము కనిపిస్తాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక మధ్యతరగతి మనుషుల్లో ఈ సంగీత విద్వాంసులకి, క్రికెటర్స్కి, సినిమా యాక్టర్స్కి వీళ్ళకి ఒక పలుకుబడి ఉంటుంది. ఇప్పుడు ఆ పలుకుబడిని క్యాష్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమందికి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇవ్వటము అనేది ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ వచ్చిన దగ్గర నుంచి అది బాగా కనిపిస్తుంది. మరి అంటే అంతకుముందు లేదా అంటే లేదు అని నేను చెప్పట్లేదు. ఇది అంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఆ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వాన్ని కాస్త పైరవి చేసుకునో, లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తించబడో వీళ్ళ దగ్గర నుంచి సిఫారసులు వెళ్ళాయి, రాష్ట్రాల నుంచి కేంద్రానికి సిఫారసులు వెళ్ళాయి. అప్పుడు వాళ్ళు అక్కడ స్క్రూటినీ చేసి ఇచ్చేవాళ్ళు ఈ అవార్డులు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటాం మొదలెట్టారంటే అలా కాదు, మేమే స్క్రూటినీ చేసుకుంటాము, మీ మాటలు మేమేం పట్టించుకోము, మేము ఆన్లైన్ ద్వారా చూసుకుంటాము, ఆన్లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ప్రకారం మేము చూస్తాము అని చెప్పి మొదలెట్టారు. దానిలో కొంతమంది అసలు ఎవరికీ ప్రపంచానికి తెలియదు వాళ్ళు, కానీ వాళ్ళు చాలా చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. సామాజిక అంశాలు, సామాజికంగా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా అంటే ప్రభుత్వం వెళ్ళలేని కోణాల్లోకి, వెళ్ళలేని మూలల్లోకి వెళ్ళి కొంతమంది సమాజ సేవ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రామన్ మ్యాగ్సెసే అవార్డు దగ్గర నుంచి మన దేశంలో ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. కానీ గమ్మత్తు ఏంటి అంటే మన దేశంలో ఉండి పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఎక్కడో ఫిలిప్పీన్స్లో ఉన్న రామన్ మ్యాగ్సెసే అవార్డు వస్తుంది, కానీ ఇక్కడ మనం ఏమి ఇవ్వం. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం కేవలం మన లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నామో పద్మ అవార్డులకు సంబంధించి ఆ లక్ష్యాలని మనం చేరుకోగలుగుతున్నామా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఇంకా ఇది పైరవీల స్థాయి నుంచి, ఆ స్థాయి నుంచి, ఈ స్థాయి నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, రాష్ట్రాల్లో వేరే పార్టీలు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తుంటారంటే బడ్జెట్లు ఇచ్చే దగ్గర కావచ్చు, నిధులు కేటాయించే దగ్గర నుంచి ఇట్లాంటి వాటిలో ఆ రాష్ట్రాలకి సవతి తల్లి ప్రేమ అంటారు కదా, నేనేమంటానంటే సవతి తండ్రి ప్రేమ కూడా చూపిస్తాం. ఇది కద్దు జరుగుతూనే ఉంది, కాదనటానికి లేదు. మరి రైల్వే బడ్జెట్ విషయంలో బాగా అది మనకు తెలుసు. దీది ఒకప్పుడు రైల్వే మినిస్టర్గా ఉండేది. వెస్ట్ బెంగాల్కే రైల్వే నిధులు వెళ్తూ ఉండేవి. అలా అనమాట. అంటే అశ్రిత పక్షపాతం ఇది చూపిస్తున్నారు. ఇది ఈ అవార్డుల విషయంలో మరీ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇవాళ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక 4-5 పేర్లు, ఆ 4-5 కూడా ఇలాంటి వ్యక్తులు కాదు, కనీసం వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో ఒక్కళ్ళకన్నా ఇచ్చున్నట్లయితే మనకి ఇది ఉండేది కాదు. ఇప్పుడు గద్దర్ సంగతి అందరికీ తెలిసిందే, గోరటి వెంకన్న సంగతి తెలిసిందే, అలాగే మన జయదీర్ తిరుమలరావు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి ఆయన అంటే చరిత్ర మరుగున పడిపోయిన అంశాలని, అది సంగీతమా సాహిత్యమా ఏంటి అలాంటి విషయాల్లో చరిత్రకారుడు ఆయన. ఇప్పుడు ఇలాంటి చరిత్రకారులు లేరనుకోండి, అసలు చరిత్రను రికార్డ్ ఎవరు చేస్తారు? అది చాలా మంచి ఒక రకంగా మన ప్రాంతం యొక్క గుర్తింపును పెంచేది కదా అది.
అలాంటి ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వకోకుండా అసలు ఇక్కడ ఒక్క పద్మ విభూషణ్ ఆయనకి నాగేశ్వరరెడ్డి గారికి మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. అదే మరి రేపొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు ఎక్కువ. అంటే మనకి బాగా అర్థమయ్యేది ఏంటంటే రాజకీయ కోణం కనిపిస్తుంది ఇక్కడ. ఈ రాజకీయ కోణం కనిపించేసరికి కొంతమంది ఆశించిన వాళ్ళు భంగపడి వాళ్ళు ఇవాళ పబ్లిక్గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వాళ్ళలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను మోడీ గారికి లెటర్ రాస్తాను, ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అది ఏ పార్టీ వాళ్ళు అన్నా కానివ్వండి, ఈ ప్రాంతం వాళ్ళే కదా, మరి బీజేపీ తోటి సత్సంబంధాలు ఉన్న నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఇక్కడ, వాళ్ళు ఈ ప్రాంతానికి ఏం చేసినట్లు, వాళ్ళ పార్టీ కదా అక్కడ ఉంది, ఉన్నప్పుడు మరి ఏది నిధులు ఇప్పించటమా, ఏ డబ్బు రకంగా కావచ్చు, పేరు ప్రతిష్టల ప్రకారం కావచ్చు, మరి వాళ్ళు ఆ మాత్రం చెప్పొచ్చు కదా, చేయొచ్చు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి బయటపడిపోయి మాట్లాడడం చూసాం మనం ఇప్పుడు. ఇక దానికి తోడు సినిమా యాక్టర్ నరేష్, వాళ్ళ సీనియర్ నరేష్, మా అమ్మకి ఎందుకు పద్మశ్రీ ఇవ్వలేదు అని ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడితే నరేష్ సంగతి ఎలా ఉన్నా కానీ విజయ నిర్మల గారికి పద్మశ్రీ ఇవ్వటానికి ఏ మాత్రం అసలు వెనకడుగు వేయాల్సిన అవసరం లేని వ్యక్తి విజయ నిర్మల గారు. ఒక రకంగా చూసుకుంటే ఆవిడకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, నేను ఇందాక చెప్పింది అదే, మన దేశంలో వాళ్ళు గుర్తించరు కానీ ప్రతిభని వేరే దేశాల వాళ్ళు గుర్తిస్తారు. లిమ్కా అవార్డ్స్ వచ్చాయి. అసలు అదే కాదు, మామూలుగా ఆవిడ గురించి మనం ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే గనక, అప్పట్లో ఆవిడతో పనిచేసిన వాళ్ళతో చూస్తే గనక ఆవిడ పని విధానం కావచ్చు, ఆవిడ ఇవాళ నిర్మాత ఏమైపోయినా పర్వాలేదు, నా పైత్యం మొత్తం సినిమాల్లో చూపిద్దాము, ఇన్ని కాస్ట్యూమ్స్ పెట్టేద్దాము, ఇన్ని డాన్సులు పెట్టేద్దాం, ఇన్ని ఫైట్లు పెట్టేద్దాము, డైరెక్టర్ మార్క్ చూపించుకుందాము అనుకునే చాలామంది డైరెక్టర్లకిన్నో ఆవిడకి అసలు పోలిక లేదు. ఆవిడ ఏమనుకునే వాళ్ళు అంటేనంట, ఒక డైరెక్టర్ చెప్పారు నాకు ఈ సంగతి, నిర్మాత ఫస్ట్, నిర్మాతకి 4 రూపాయలు వచ్చేటట్లు చెయ్యాలి, వాళ్ళు నన్ను నమ్మి డైరెక్టర్ని నమ్మి డబ్బులు చేతిలో పెడుతున్నారు, నేను ఆ డైరెక్టర్ బతికి బట్టగట్టాలి, ఇంకో సినిమా తీయాలి అంటే నేనెంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, మినిమం గ్యారంటీ సినిమా ఆవిడది. ఆవిడ ఏదైనా సరే ఎవరికి ఏ నిర్మాతకి ఆవిడ డైరెక్షన్ చేసి పెట్టినా కానీ ఆవిడ వల్ల నష్టపోయిన వాళ్ళు లేరు, ఆవిడకి అది పేరు. అలాగే కొత్త నటీనటుల్ని పరిచయం చేయటం కావచ్చు, సామాజిక అంశాలని తీసుకొని ఆదర్శంగా సినిమాలు తీయటం కానీ యాక్షన్ చేయటం కానీ. ఇప్పుడు పిన్ని అని ఒక సినిమా ఉంది, అది సత్యనారాయణకి భార్య చనిపోతే పిల్లలు చాలామంది ఉంటారు ఇంట్లో, రెండో భార్యగా వస్తుంది. మామూలుగా అందరూ ఇందాక నేను అన్నాను చూడండి, సవితి తల్లి ప్రేమ, నేను ఒప్పుకోను, సవితి తండ్రి ప్రేమ అన్నాను చూసారా, ఆవిడ ఆ పిల్లల్ని అందరినీ ఎలా చూసింది అంటే, నిజంగా తల్లి ఉంటే కూడా ఎలా చూస్తా, వీళ్ళకి పిల్లలు లేరు, ఆ పిల్లల్ని తన సవతి పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసి, మరి అది సమాజంలో ఏ సవతి తల్లికైనా ఎంతో కొంత ఆవిడ మీద ఆ ప్రభావం పడదా? కరెక్ట్. మీనా సినిమా ఈ కుటుంబాల్లో డబ్బు ప్రభావంతో బంధుత్వాలు బాంధవ్యాలు మాయమవుతున్న సందర్భంలో రాసిన నవల, ఆ నవలను తీసుకుని ఆవిడ యథాతథంగా పేరు కూడా అదే పెట్టి అందులో తను యాక్ట్ చేసి ఆ సినిమా తీసింది. ఆ తర్వాతే ఈ మధ్య కాలంలో నితిన్ తోటి త్రివిక్రమ్ కూడా అదే థీమ్ తోటి సినిమా చేశాడు, పేరు నాకు ఐడియా లేదు కానీ. అయితే ఏమంటా అంటే, అంత ప్రతిభావంతురాలైన డైరెక్టరు అప్పటికి మన తెలుగు సినిమాలో ఉమెన్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు అని తీసుకుంటే సావిత్రి గారు, భానుమతి గారు, మరి ఇంకా ఎవరైనా ఉన్నారేమో నేను మర్చిపోతే క్షమించండి, ఆ తర్వాత విజయ నిర్మల గారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళే వేరే వాళ్ళందరూ కూడా. కానీ ఆవిడన్ని సినిమాలు అయితే ఎవరూ చేయలేదు.
తీసుకునే కథాంశం కావచ్చు, చూపించే విధానం కావచ్చు, పని రాక్షసి. పైగా ఆవిడ ఎస్వి రంగారావు గారిని డ్రింక్ చేసి వస్తే ఆవిడ దగ్గర ఆవిడ మాట తీసుకుని ఆయన దగ్గర నుంచి ఆవిడకి మాట ఇచ్చి ఆయన ఆ సినిమా షూటింగ్ అన్ని రోజులు డ్రింక్ ఆపేశారు. అంత అంటే తన ముద్ర తను వేసుకునేది. అల్రామలింగే గారు డ్రింక్ చేసి వస్తే షూటింగ్ క్యాన్సిల్ చేసేసింది. అంటే నేను అనేది ఏంటంటే తాగడం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఒక క్రమశిక్షణ, ఒక సమయపాలన, ఈ టైంకి వరకు నేను చేస్తాను అంటే చేయటం. అలాగే ఆవిడ దగ్గర పనిచేసిన వాళ్ళకి 5 సంవత్సరాలు పైబడి పనిచేసిన వాళ్ళకి ఆవిడ వాళ్ళకి భరోసాగా వాళ్ళకి ఇల్లు కట్టించివ్వటం కానీ, వాళ్ళ మంచి చెడ్డలు చూడటం కానీ, అలాగే ఆమె చుట్టాల్లో ఎవరైనా తక్కువలో ఉంటే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయటం కావచ్చు. ఆవిడ మనసును అసలు అంత గొప్ప మనసు. పైగా కృష్ణ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మరి మంజుల, మహేష్ బాబు వాళ్ళందరితో ఆవిడ నిజంగా పిన్ని, సినిమాలో చేసిన పిన్నిలాగానే ఆ 2 కుటుంబాల అటాచ్మెంట్ కానీ, మరి అలా అటాచ్మెంట్గా ఉండటానికి ఇందిరగారి గొప్పతనము, విజయ నిర్మల గారి గొప్పతనం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ గొప్పతనము, ఆమె సౌశీల్యం, ఆవిడకి పద్మశ్రీ ఇవ్వకపోవడం తప్పు. దానికి మళ్ళీ మనకి ప్రధానికి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడు కదా చిట్టుబాబు గారు. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆవిడకి ఇస్తే జయకి ఇవ్వక్కర్లేదా? జయ ఏంటండి అసలు చిన్న అమ్మాయి, 13 సినిమాలు చేసింది. ఆవిడ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది, ఎన్ని సినిమాలకు డైరెక్షన్ చేసింది. ఆవిడకి ఇన్ను జయకి పోటీయా? జీవితకి ఇవ్వద్దా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఏంటి? ఆవిడకి రాలేదు. ఆవిడకున్న గొప్పతనానికి, ఆవిడకున్న క్వాలిటీస్కి, ఆవిడకున్న పని నిబద్ధతకి ఆవిడకి ఇవ్వాలి అనే మాట అంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆవిడ లేదు కదా, ఉన్నోళ్ళ గురించి మాట్లాడాలి. అందుకని ఇలా మన వాళ్ళని మనమే తక్కువ చేసుకోవడం చాలా తప్పు. ఆవిడ నేను ఒక స్త్రీల పట్ల, స్త్రీల సమస్యల పట్ల ఆలోచించే మనస్తత్వం ఉన్న నాకు, ఆమె ఒక స్త్రీగా ఆవిడ మగమహారాజులు రాజ్యం వెళ్తున్న టైంలో ఆవిడ నిలదొక్కుని విజయ నిర్మల గారు అంత సాధించటం అనేది మటుకు మామూలు విషయం కాదు. అందుకని మనం మన చుట్టూ ఉన్న గొప్ప వాళ్ళ గురించి, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ, మన కులం వాళ్ళ, మన పార్టీ వాళ్ళ అని చూడటం కాకుండా వాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కాల్సిందే. లేదు అంటే ఇంకో మాట కూడా అనొచ్చు, ఇప్పుడు సావిత్రి గారికి పద్మశ్రీ రాలా, ఇప్పుడు సావిత్రి గారికి ఏమైనా తక్కువైందా? ఏమైనా తక్కువైందా? కాల. అందుకని కొంతమందికి అవార్డు రాకపోతే కూడా మంచిదని నేను అనుకుంటా. ఇప్పుడు ఇళయరాజా గారికి ఇచ్చారు. ఏం అరగబెట్టారు ఇళయరాజా గారికి? మొన్న ఒక గుడికి వెళ్తే గుడిలోకి రానివ్వాల. మీరు అవార్డు ఇచ్చేసేసి ఆయన అగౌరవపరిస్తే ఇంకా అవార్డును అగౌరవపరిచారా, ఆ మనిషిని అగౌరవపరిచారా? ఈ చిత్రాలన్నీ మట్టుకు బీజేపీ గవర్నమెంట్ వచ్చాకే చూస్తున్నాము. వాళ్ళు మట్టుకు అన్ని రాష్ట్రాల్లోనూ సమర్థులు ఉంటారు, అందరికీ సమానంగా ఇవ్వాలి. రాజకీయ ఎజెండాతోటి మట్టుకు పద్మ అవార్డులు ఇవ్వటం మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలకి తండ్రి లాంటి వాడు. అన్ని రాష్ట్రాలను ఇప్పుడు ఒక తండ్రి పిల్లలందరినీ సమానంగా చూసుకోవాలని చెప్తున్నాం కదా. అందుకని ఆల్రెడీ పద్మశ్రీలు ఇచ్చిన సినిమా వాళ్ళ కేటగిరీయే తీసుకోండి. వాళ్ళకంటే విజయ నిర్మల గారు ఏమైనా తక్కువ? లేదు అనుకుంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు గద్దర్ గారు కావచ్చు, గోరట వెంకన్న గారు కావచ్చు, జయదేవి తిరుమలరావు గారు కావచ్చు, వాళ్ళు చేసిన విశేష కృషి సమాజంలో. అయితే అందరికీ ఇవ్వటం కుదరదు. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి వీళ్ళని కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రానికి తక్కువ వచ్చినాయి కాబట్టి మనకు అడిగే హక్కు ఉంది. థ్యాంక్ యూ.